అందరికీ నమస్కారం. ఈరోజు మహిషా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ప్రవీణ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా అన్ని శాఖల్ని ఆయనే హీరోగా చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఆయనే డైరెక్షన్ చేసి, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకు తెలిసి సినిమా మీద. ఒక మంచి కాన్సెప్ట్తో మహేష్ అనే ఫిలింని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదే చెప్పారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్తున్నామండి, దీన్ని సబ్జెక్ట్ నమ్మి సినిమా చేశామని. ఇది డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరించాలని, అలాగే ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు మీరందరూ మంచి మంచి సినిమాలు చేసి ఇంకా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ కూడా, హీరోయిన్స్కి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రామకృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ టైం ఇస్తారని. అది దట్టు ఇంత చిన్న సినిమాలకి సార్ టైం ఇస్తారని అనుకోలేదు. అలాంటిది మా చిన్న సినిమా కోసం సార్ టైం ఇచ్చినందుకు నాకు నా మనస్ఫూర్తిగా లేదు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. లేదండి, అంటే మా సినిమా ఇక్కడ దాకా రాగలుగుతుంది, కష్టపడ్డాం. 1-2 సార్లు కష్టపడ్డాం. ఒకటే షూట్ని 2-3 సార్లు చేసామండి. అంటే కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకు ఆ సీన్ బాగా రాలేదు అన్న ఉద్దేశంతో ఒక యాక్టర్ బాగోతే వాళ్ళని మార్చి, అలాంటిది అసలు మాటలు రావట్లేదండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా సినిమా గురించి వస్తే అండి, కొత్త సబ్జెక్ట్. దీంట్లో హీరో హీరోయిన్ అని సపరేట్గా ఎవరు లేరండి. ప్రతి ఒక్క సీన్లో వీడు విలను, లేదా ప్రతి ఒక్క సీన్లో వీడు హీరో అన్న కన్ఫ్యూజన్ లో సినిమా వెళ్తుంటుంది. సినిమాలో ఎవరు బతుకుంటే వాళ్ళే హీరో కాబట్టి చివరికి నేనే హీరో. ఓవరాల్ గా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.